రఘురామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. రామకృష్ణ గారు, మీరు ఇవాళ ఒక స్టేట్మెంట్ చేశారు. నమస్కారం వెంకటకృష్ణ గారు. మీరు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటే తెలుగుదేశం టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు అనేది మీ కోరిక, లేకపోతే మీ యొక్క డిమాండో, లేకపోతే వాట్ ఎవర్, అదేమైనా కూడా మీ అభిప్రాయంగా చెప్పారు. ఎందుకని అలా? ఇది మేము ముందు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి క్లియర్గా తెలుసు. ఇదేదో మేము చెప్తున్నామనే కాదు, ప్రజల్లో ఉన్నది కూడా అదే. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో వాళ్ళలో కూడా అదే అభిప్రాయమే ఉంది. గతంలో ఇప్పుడు 10 ఏళ్ల కాలంగా రెండో టర్మ్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో మనకి దగ్గర 2 గవర్నమెంట్స్, ఒకటేమో 5 years టీడీపీ గవర్నమెంట్ ఉంది. టీడీపీ అనేదానికంటే టీడీపీ బీజేపీ కలిసి రాష్ట్రంలో అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ టర్మ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. మొదట్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము మన రాష్ట్రానికి ఏదైతే చేయాల్సి ఉందో అవి వాళ్ళు ఏమి చేయలే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలే, విభజన హామీలు అమలు పరచలే. ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్ కూడా అమలు చేయనందువల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆయనే ఫైట్ చేశాడు. ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ప్యానెల్లో లేరు. జగన్ కూడా చాలా క్లారిటీ ఇచ్చాడు ఎలక్షన్ల ముందు. మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా మనకు రావాలి, అది సాధించుకోవాలి. కాబట్టి నాకు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా గెలిపించండి, గెలిపిస్తే నేను సాధిస్తాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు అతను. తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆయన ఏం చేయలే. బీజేపీ కూడా ఆయనకేం పెద్ద ప్రత్యేక హోదా ఇవ్వడానికి ముందుకు రాలే. పైగా రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేస్తూ ఉంటే అన్ని రకాలుగా సహకరించారు బీజేపీ గవర్నమెంట్. తర్వాత ఆయన ఇక్కడ ఒక అరాచక పాలన చేస్తూ ఉంటే కూడా వారి సహకారం అందించారు. ఆయన అన్ని కేసుల్లో ఉన్నా సరే ఆ కేసుల నుంచి ఆయన కోర్టుకు కూడా అటెండ్ కాకుండా బయట ఉంటే కూడా సహకరించారు. అమరావతి రాజధానిని విధ్వంసం చేస్తూ ఉంటే కూడా వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ప్రైమ్ మినిస్టరు, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చిన ప్రభుత్వము, అరే నువ్వు రాజధాని మార్చొద్దు, దాన్ని కొనసాగించు, అభివృద్ధి చేయని ఒక మాట చెప్పలేకపోయారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రానికి ఇంతగా అన్యాయం చేసిన పార్టీతో అంట కాగడానికి వీళ్ళెందుకు తహతహలాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాలి. పోన్లే రాజకీయాలు రాష్ట్రం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిని మొన్న 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారంటే అది గ్యారంటీ చెప్తా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయగలిగాడు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి మహా అయితే ఆయన అరెస్ట్ చేయగలడు తప్ప 53 రోజులు జైల్లో పెట్టగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే అందులో ఆ కేసులో ఏమీ పసలేదని చెప్తా ఉన్నారు. ఎవిడెన్స్ లేదు, వాళ్ళు చూపించలేకపోయారు. 53 రోజులు జైల్లో పెట్టిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఏమంటే ఇందులో అన్ని విషయాల్లో స్పష్టంగా అన్యాయం చేస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అందరికీ తెలుసు దీని విషయం. నేనే మాట్లాడతాను కాదు, జైల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అశోక్ గజపతిరాజు గారు మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు, పితాని సత్యనారాయణ గారు మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశం క్యాడర్ కూడా కింది స్థాయిలో అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించిన పార్టీతో ఏ రకంగా మేము కలుస్తామనే విషయం వాళ్ళలో కూడా తర్జన జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని చెప్తున్నారా మీరు, లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ జైల్లో ఉండడం వెనక కానీ బీజేపీ హస్తం ఉంది అని మీరు ఇంకేదైనా ఒక ఆధారం అంటే కాగితాలు పుస్తకాలు ఏమి ఉండవులే కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి సంబంధించిన ఏదైనా ఉండి చెప్తున్నారా? ఇలా దానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. ఇవాళ సుప్రీంకోర్టులో 17A సంబంధించి దానిపైన ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయినాయి. ఆర్గ్యుమెంట్స్ అయిన 80 days అయినా సరే వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడంలే. అది వర్తిస్తుందా లేదా అని చెప్పడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు ఆపుతున్నారు? అది జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నాడా?
కాబట్టి ఏమంటే ఇవాళ అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ కుమ్మక్కయింది కాబట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు, నాకంటే బాగా వాళ్ళకే బాగా తెలుసు. ఇవాళ ఎందుకంటే ఇంతో అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, అధికారాన్ని చెవి చూసిన వాళ్ళు, అక్కడ హైకోర్టులో ఏం జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టులో ఏం జరుగుతూ ఉంది, లాయర్లు ఎవరు, అక్కడ జడ్జెస్తో మాట్లాడుతున్నది ఎవరు, అన్ని విషయాలు తెలుసే, ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతి చిన్న పిల్లోడినడమే చెప్తాడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఇవాళ ఒక కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి ఈ రకంగా 53 రోజుల పాటు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టడం అంటే అది ఆషామాషి వ్యవహారం. దానికంటే ముఖ్యంగా అన్యాయం చేసి బీజేపీ శాఖ ఆంధ్రప్రదేశ్ శాఖ పదాధికారుల సమావేశం 3వ తేదీన జరిగింది కదా, 3-4 తేదీల్లో. ఆ సమావేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా మనల్ని అనుమానిస్తున్నారు, దీన్ని మనం ఎక్కడో చోట పటాపంచ చేయకపోతే ఇది మంచిది కాదని వాళ్ళు కూడా అనుకున్నారు. అంటే వాళ్ళు ప్రజలు మనల్ని అనుమానిస్తున్నారు అనే ఒక రకమైన ఫీలింగ్ వాళ్ళలో ఉంది బీజేపీలో. అంటే ఏంటి దాని అర్థం, మనకేం సంబంధం లేకపోయినా మనల్ని అనుమానిస్తున్నారని కదా బీజేపీ బాధ ఒకటి. రెండోది, మీరు బయట నుంచి చూస్తే మీరే ఇంత ఇదిగా అరెస్ట్ వెనుక జైలు పంపడం వెనుక ఇంత ఇది ఉంది అని మీరు అంటుంటే అసలు అనుభవించిన ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలియదా నిజంగా బీజేపీ హస్తమే కనుక దీంట్లో ఉంటే బీజేపీతో పొత్తు కావాలని ఎందుకు కోరుకుంటాడు ఆయన, అనుభవించిన ఆయన? చంద్రబాబు తెలియదని ఎవరు అనుకోవడంలే. మీరు గమనించాల్సింది ఒకటే, ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తనే చెప్పగలరు. సరిగా సాక్షాత్తు పొలిట్ బ్యూరో మెంబరు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు గారు కూడా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని సూటిగా అడిగాడు ఆయన. దానికి ఎలాంటి జవాబు కూడా బీజేపీ చెప్పలే, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలే. తర్వాత ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నది ఒకటే, 17A పైన సుప్రీంకోర్టులో నీకు ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వకుండా ఎవరు ఆపుతున్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏ కేసు అయినా సరే ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకే ఆలస్యం అవుతుంది తప్పితే ఆలస్యమైన తర్వాత జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వరు? నీకు ఈ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వడం లేదంటే దాంట్లో కూడా బ్లాక్మెయిలింగ్ రాజకీయం ఉంది. కాబట్టి ఏమంటే ఇది పక్కాగా అందరికీ తెలిసిన విషయమే. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువ సమాచారం ఇవాళ వాళ్ళతో ఉంది, కానీ వాళ్ళు బయటికి చెప్పడానికి పొలిటికల్ ఈక్వేషన్స్లో ఏమొస్తుందో, నష్టం వస్తుందో, లాభం వస్తుందో అని దాన్ని డంకా బజాయిని చెప్పలేకపోతూ ఉన్నారు. కాబట్టి నేననేది ఏమంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ మాట్లాడాలని నేను కోరుతాను. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు. రఘు గారు, గుడ్ ఈవినింగ్.